హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ టమాటా మునక్కాయ కర్రీ అన్నమాట. ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఇంకా పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం అంతా జీలకర్ర ఆవాలు అనేది వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇంకా ఆనియన్ అయితే ఒక 3 to 4 ఆనియన్స్ అయితే నేనైతే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా ఇంకా ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఇంకా ఫ్రై అనేది చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ మునక్కాయ వల్ల తింటే ఈ సీజన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ సీజన్లో వచ్చే కాయగూరలైనా, ఆకుకూరలైనా, ఫ్రూట్స్ అయినా ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా తినాలన్నా దొరకవు కదండి. ఇంకా ఈరోజైతే నేనైతే మునక్కాయలు మొత్తం పప్పులో వేసుకుంటాను, చారులో వేసుకుంటాను. ఇంకా మునక్కాయ టమాటా కర్రీ అనేది సింపుల్గా చేస్తున్నాను. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునక్కాయల్లో ఇంకా ఖచ్చితంగా తినాల్సిందే. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మునక్కాయలు ఎట్లా వేసినా తింటారు, ఉడకబెట్టి ఇచ్చిన కూడా తింటారనమాట. నేనైతే ఒక 40 రూపీస్ మునక్కాయ తీసేసుకొని మంచిగా కట్ చేసుకొని తొక్క తీసేసి కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇంకా ఉడకబెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే పప్పులో అయితే మనం అలానే వేసుకుంటే ఉడుకుతుంది కాబట్టి ఇంకా దీంట్లో నేను సపరేట్గా వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కూడా నేను ఉడకపోయాను. అది మొత్తం వాటర్ దీంట్లోనే వేయడం అన్నమాట. చూడండి, ఆనియన్స్ మంచిగా వేగింది కదా. ఇంకా సన్నగా 1/2 కిలో అయితే టమాటాలు అయితే నేను మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా దీంట్లో వేసేసుకొని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఇంకా టమాటాలు కూడా వేసినాక ఉడకనివ్వాలి. మీరైతే మునక్కాయలతో ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే మునక్కాయలతో సాంబార్ చేస్తాను, దొడ్డుపప్పు చేస్తాను, చారు చేస్తాను, టమాటా కర్రీ చేస్తాను, మునక్కాయ పచ్చి పులుసు చేస్తాను, మునక్కాయ ఎగ్ కర్రీ చేస్తాను. కాంబినేషన్ అలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా వీక్లీ 3 to 4 టైమ్స్ అయితే ఖచ్చితంగా మునక్కాయ ఉంటుంది. సీజన్ వచ్చినప్పుడు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అయినా, ఆకుకూరలైనా, కాయగూరలైనా అస్సలు వదలని నేనైతే ఖచ్చితంగా పెడతాను పిల్లలకు. ఇంకా చూడండి, టమాటాలు కూడా మంచిగా వేగుతున్నాయి కదా. ఇంకా టమాటాలు వేగినప్పుడు ఇంకా దీంట్లో మనం కావాల్సిన పదార్థాలు అయితే సరిపడంత వేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇంకా కారం అయితే అంత వేయట్లేదు, తక్కువగానే వేస్తాను. ఇంకా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, దీంట్లో సరిపడంత ఉప్పు అనేది వేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగంత పసుపు, ఇంకా కారం పొడి అయితే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం పొడి అయితే కొద్దిగానే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకోకుంటే కారం పొడి ఎక్కువ వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి. పుల్లగా కారంగా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా కారం పొడి వేసుకున్నాక అంతా కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఇది మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని అది కూడా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత ఇంకా మునక్కాయలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంకా మునక్కాయలు అనేది ఇంకా నేను దీంట్లో అయితే వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాలు అయితే నీళ్ళు ఇంకే వరకు మునక్కాయలు ఉడకాలన్నమాట. దీంట్లో ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇంకా మనము రొట్టెల్లో అయినా, జొన్న రొట్టెలో అయినా, చపాతీలో అయినా, వేడి అన్నంలో అయినా తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, యమ్మీ మునక్కాయ టమాటా ఆనియన్ కర్రీ అన్నమాట. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వంటలు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మీరు ఎలా ట్రై చేస్తారో నాకు మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి.